హలో వ్యూయర్స్, ఇవాళ బీన్స్ ఫ్రైని ఎలా చేసుకుందామో చూద్దాం. ఆల్రెడీ బీన్స్ని కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. వాష్ కూడా చేశానండి. సో ఇక్కడ ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను. సో ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇలా కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు మిక్స్డ్ పోపు దినుసులను వేస్తున్నాను. నేను అన్నీ కలిపి పెట్టుకున్నానండి. మీరు విడిగా పెట్టుకున్నట్లయితే అన్నీ వేసేయండి. కొద్దిగా కరివేపాకు, ఇలా కొద్దిగా వేయించుకోవాలి. చిటికెడు పసుపు, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా వేయించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం వాష్ చేసుకొని రెడీ పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేద్దాం. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలిపానండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము. 3 మినిట్స్ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం. 5 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసుకొని సాల్ట్ యాడ్ చేద్దాము. ఇక్కడ 1/2 kg బీన్స్కి 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి అయిన తర్వాత చూసి సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇలా 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. 10 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి చూసుకుందాం. సో బీన్స్ బాగా మగ్గాయి కదా. ఇప్పుడు కారంని యాడ్ చేద్దాం. ఇందులోనే కొద్దిగా మసాలాని రెడీ చేసుకున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మసాలా కావాలి అంటే కమెంట్ చేయండి, అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఈ 2 వేసుకున్నాను, అంతే అండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉంచుదాం. మూత తీసి చూద్దామండి. మధ్యలో నేను 2 టైమ్స్ కలుపుకున్నాను. మీరు కూడా 2 టైమ్స్ అలా కలుపుకుంటూ మాడనివ్వకుండా చూసుకోండి, అడగంటకుండా. చూసారుగా, రుచికరమైన బీన్స్ ఫ్రై రెడీ. ఎంతో టేస్టీ బీన్స్ ఫ్రై. మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.